హలో అండి అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ వీట్ పాస్తా ఎలా చేసుకోవాలో వీడియోలో వివరంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని అది వేడయ్యేలోపు ఇక్కడ నేనైతే యూస్ చేసే పాస్తా వీడియో పోస్ట్ చేశాను. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే అంతలో అవి నీళ్ళు మసలేలోపు వెజ్జెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, టొమాటో, ఆనియన్ అండ్ 2 చిల్లీస్ ఇవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. నాకైతే అంతలోపు నీళ్ళు అయితే బాగా మసిలిపోయాయి. దాంట్లోకి నేను పాస్తా యాడ్ చేశాను. అది కూడా మనకు కొంచెం ఉడకనివ్వాలి, బాగా ఉడకనివ్వదు, మెత్తగా అయిపోతుంది. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఉడికియాక అవి ఉడగట్టి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అది ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అవి తొందరగా మగ్గడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా నీట్గా కలుపుకున్నాక అది కొంచెం వేడయ్యాక దాంట్లోకి లాస్ట్లోకి టమాటో యాడ్ చేశాను. మనకు టమాటో అనేది త్వరగా మగ్గిపోతుందని నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇదంతా కొంచెం మగ్గాక నేనైతే టేస్ట్కి సరిపడా కారం, నేనైతే కొంచెం కారం తక్కువ తింటానని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ నూడిల్స్ మసాలా ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇవన్నీ మనకు కొంచెం వేడయ్యాక నేనైతే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా నీట్గా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇదంతా మనకు కొంచెం మగ్గనివ్వాలి. మగ్గితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కొంచెం వేడయ్యాక మనం ఏవైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. పాస్తాని యాడ్ చేసుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలుపుకోవాలి. ఇది మనకు కొంచెం వేడయ్యాక లాస్ట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని నీట్గా ఒక 2 మినిట్స్ వదిలేయాలి. అది కొంచెం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.